भाई शिफ्ट कर మేము అందరికీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సపరేట్గా ఇస్తాము. మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్లో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు. ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు. వాటర్ బాటిల్ కాకుండా ఇంకా పేపర్స్ కానీ బ్యాగ్ కానీ వాటర్ ఉంటే ఇచ్చేసేయండి. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సప్లై చేస్తాం. నీ పేరేంటయా? నరసింహ. నువ్వు అల్లుడు ఆవిడికి? నువ్వు కూతురమ్మా? మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? లాస్ట్ 2 పెళ్ళిళ్ళు అయింది. సైకిల్ ఇచ్చినారు, సైకిల్ ఇచ్చి కీమ్ ఇచ్చినారు. నాకు ఇల్లు వరకు లేకపోతే ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మగారి ఇంటికి ఉంటాను. నాకు ఏం సహకరించే పాపని సహకరించేది కూడా లేదు. నా వల్ల చాలా కష్టపడదు సార్. చాలా పేదలు నేను. నాకు ఎవరు లేదు, అర్థం లేదు, అక్క చెల్లెలు లేదు. చాలా పేదరాలు. మా బిడ్డ చదివించేదంతా లేకుండా కూలి పని చేసుకుని పోలీస్ స్టేషన్లో గురించి పోతే 3 రూపాయలు చెప్పలు వస్తుంది. ఎక్కడ చేస్తాము? పోలీస్ స్టేషన్ కాడ 3 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు సార్. అదైతే ఏదైతే 3 వేలు ఇస్తారు అంతే సార్. నాకు ఆదాయం పెట్టుకుని బిజినెస్ ఆడుకుంటున్నాను సార్. ఏం ఆదాయం లేదు సార్. నాకు ఇల్లు లేదు సార్. నాకు నువ్వేం పని చేస్తావా? ఆయన సిత్తు పని చేస్తాను సార్. సిత్తు పని, మేస్త్రి పని చేస్తావా? ఎక్కడ? సిత్తు పని చేసేది. ఏమ్మా? ఉంటుంది ఒక రోజు ఎక్కడ పని దొరుకుతుంది? ఒక వారం ఉంటుంది, ఒక వారం ఇప్పుడు మనం ఏమి అనుకున్నది? 3 సెంట్లు అక్కడ పట్టా ఇచ్చి ఇల్లు కట్టేయమంటామా నీకు? అది ఇస్తారు. తీసుకో. ఇట్లా ఇట్రా అటు తీసుకో. అమ్మ కూర్చో. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సార్. అవుట్ కోసం సార్. 3ది సార్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం ఆల్రెడీ 50,000 సిఎస్ఆర్ అకౌంట్లో జమ చేసేసాను సార్. ఇచ్చారా? ఎంత ఇచ్చారు? 50,000 సార్. 50,000. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 50,000 ఇస్తే నువ్వు చదువుకుంటావా? ఏం చదువుకుంటావు? అంటే ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు? రోస్టర్ రాసిన సీట్కి లైక్ అయినాయి. ప్రతిరోజు డైలీ అప్ డౌన్ చేయలేకపోతే నేను ప్రిన్సిపల్తో మాట్లాడి సార్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాను. అమ్మ అకౌంట్లో 50,000 రూపాయలు జమ చేశాను సార్. ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి. అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు ఒకటి ఇచ్చి ఒక 2 ఆవులు పట్టి 2 ఆవులు పట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ఇంటికి రిపేర్లు చేయించేసి ఈవిడికి ఇల్లు చెప్పావనమ్మా. అది రిపేర్ చేసి ఇది ఇస్తారు, నీకు ఇల్లు కట్టిస్తారు, ఇంటి జాగా ఇస్తారు, ఆ పాపను చదివిస్తాం, నీకు 2 ఆవులు కూడా పట్టిస్తాం. ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. నీకు 10,000 15,000 వస్తుంది ఆదాయం. అది చేయమంటారు. అదేంటమ్మా మీ అందరూ ఆశీస్సులమ్మా. మీరు వచ్చిన దానికి మాకు ఎంతో పుణ్యం చేసి ఉండాలి సార్. ఇప్పుడు నీకు గ్యాస్ అవన్నీ ఉన్నాయమ్మా? సార్ నేను కొత్తగా తీసుకున్నాను సార్. నా డబ్బులు కూలి పని చేసి తీసుకున్నాను సార్. మా ఇంటికి వచ్చిన దానికి మా ఇళ్ళ దేవుడు వచ్చి మాకు పుణ్యం చేసుకున్నారు. మేము ఎంత పుణ్యం రామ్మా. ఇట్రా నువ్వు ముందు డబ్బులు తీసుకో. ఇట్రా నువ్వు ఇట్రా అటు నిలబడుకో. ఫోటో డబ్బులు తీసుకో. అక్కడ ఇవ్వండి నాకు. తీసుకున్నావమ్మా? అథెంటికేషన్ తీసుకున్నావా? తీసుకోవాలా? అడ్డు ఫేషియలా ఏంటి? సచివాలయ సిబ్బంది ద్వారా మీకు ఇంటి వద్దనే పంపిణీ చేయడమే ఏర్పాటు చేశారు.
వచ్చిందా రామ్మా అటు అటు చూడు ఓకే అమ్మా గుడ్